తాపి బిగించాను. నేను నా తదుపరి శోధన ప్రక్రియకు వాస్తవాన్ని కల్పిస్తూ మరణించిన కళేవరం వలె ఊపిరి బిగయపెట్టి బయటకు శబ్దమేది రాకుండా పెదవులను బిగించుకున్నాను. నేను అన్న పదం కానీ తదితర శబ్దం ఏదైనా కానీ బయటకు రారాదని నిశ్చయించుకున్నాను. ఇంకా అప్పుడు ఇట్లా అనుకున్నాను, సరే ఈ శరీరం ఎప్పుడు మరణించింది? అది బిగుసుకుపోయి శ్మశానానికి కొనిపోబడింది, దహింపబడుతుంది, బూడిదవుతోంది. కానీ శరీరం మరణించినంత మాత్రాన నేను చనిపోయానా? ఈ శరీరమే నేనా? ఈ శరీరం జడము, అది ఉలకదు పలకదు. కానీ దాంతో సంబంధం లేకుండా నేను నా పూర్తి వ్యక్తిత్వం యొక్క శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాను. అంటే నేను ఈ దేహాతీతమైన ఒక శక్తినన్నమాట. భౌతిక శరీరం నశిస్తుంది, కానీ ఆత్మదేహానికి భిన్నము, అతీతము కనుక ఈ మరణం అన్నది దాన్ని స్పృశించలేదు. నేను అమరమైన ఆత్మను. ఇది అంతా నేను బుద్ధి తర్కాలతో విమర్శించుకున్నది కాదు. అదంతా ఒక